Hi, in this lecture we are going to cover on-premises and cloud service model. సో మ్యాక్సిమం థియరీ ఉంటుందండి. ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమవుతే దయచేసి కమెంట్ చేయండి. ఈ కమెంట్ ద్వారా ఫర్దర్ వీడియోస్లో నేను ఎఫెక్టివ్గా డిజైన్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుందండి. సో ఆన్ ప్రిమిసెస్ అంటే ఏం లేదండి, ఒక ఆర్గనైజేషన్లో వాళ్ళకంటూ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ ఉంటుందండి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్నే మనం ఆన్ ప్రిమిసెస్ సిస్టమ్స్ అంటారండి. అంటే ఎక్కడైతే మీ ప్రాజెక్ట్ని హోస్ట్ చేస్తారో, ఎక్కడైతే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళ ప్రాజెక్ట్స్ కోసం ఒక పర్టికులర్ దేర్ ఓన్ డెడికేటెడ్ డేటా సెంటర్ని వాళ్ళు ఎవరైతే డిజైన్ చేస్తారో, సో దాన్ని మనం ఆన్ ప్రిమిసెస్ కింద అనుకోవచ్చండి. సో ఒక 1000 ఎంప్లాయీస్ కోసం ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటానండి. సో ఇది ఏదైనా ఒక XYZ ఆర్గనైజేషన్ అండి. ఈ XYZ ఆర్గనైజేషన్లో సో డేటాబేస్ ఉంటుంది, నెట్వర్క్స్ ఉంటాయి, అండ్ IP అడ్రస్ని మెయింటైన్ చేయడం కావచ్చు, సెక్యూరిటీ మెయింటైన్ చేసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ ఉంటాయండి. సో ఈ డేటా సెంటర్ వచ్చేసి XYZ అనేది డేటా సెంటర్ అనేది 1000 పీపుల్స్ని, 1000 యూజర్స్ని అండ్ 10 ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేయగలుగుతుందండి. 10 ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేస్తారు. సో ఇక్కడున్న ఈ లేయర్స్, ప్రతి ఒక్క లేయర్ని సో ఇక్కడ బిల్డ్ చేస్తారు. సో అప్లికేషన్ దగ్గర నుంచి వెళ్ళి నెట్వర్కింగ్ వరకు అండి. సో OSని కూడా వాళ్ళే మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా వీళ్ళే, సాఫ్ట్వేర్ అప్డేషన్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, ఎన్క్రిప్షన్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, సో వాట్ ఎవర్ ఇట్ మే బి అండి, వర్చువల్ మిషన్స్, ఎనీథింగ్ దే హ్యావ్ టు బిల్డ్. సో ఎప్పుడైనా స్కేల్ అప్, స్కేల్ డౌన్ ఏది జరగాలన్నా కూడా ఈ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు బిల్డప్ చేస్తారు. సో దట్ ఈస్ కాల్డ్, సో ఆన్ ప్రిమిసెస్ ఈజ్ రిఫర్డ్ అట్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీన్ నథింగ్ బట్ నెట్వర్క్ కూడా ఇక్కడ వస్తుందండి. OS వస్తుంది, సాఫ్ట్వేర్స్ వస్తాయి, సైబర్ సెక్యూరిటీస్ వస్తుంది, ఏదైనా వస్తుందండి. ఫిజికల్ సర్వర్, సో ఇది ఎవరు మేనేజ్ చేస్తాడు? క్లయింట్ మేనేజ్ చేస్తాడు. సో క్లయింట్ అదర్ కస్టమర్ మేనేజ్ చేస్తాడు. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా క్లయింట్ ఆర్ కస్టమర్ మేనేజ్ చేసి యూజర్స్కి, ఎండ్ యూజర్స్కి సర్వీస్ వెళ్ళేలాగా ప్లాన్ చేస్తారు. అండ్ 24/7 పవర్ సప్లై ఉండాలి. సో పవర్ లేకుంటే ఏమవుతుందంటే డెఫినెట్గా అప్లికేషన్ అనేది అవైలబుల్గా ఉండదు. మళ్ళీ ఎంటైర్ ఈ సర్వర్స్ని మళ్ళీ బూట్స్టాప్ ఇచ్చేసి మళ్ళీ లాగిన్ చేయాలంటే చాలా టైం పడుతుందండి. అంత సింప్లెస్ట్ థింగ్ అయితే కాదు. సో పవర్ బ్యాకప్స్ అవసరం, డేటా బ్యాకప్ అవసరం, లాట్ ఆఫ్ థింగ్స్ ఎవరు మెయింటైన్ చేస్తారు? కస్టమర్ మెయింటైన్ చేస్తారు, లేదా క్లయింట్ మెయింటైన్ చేస్తారు. ఎవరు వేరే వాళ్ళు, థర్డ్ పార్టీ ఎవరు మెయింటైన్ చేయరు, వాళ్ళు వాళ్ళ కోసం మాత్రమే మెయింటైన్ చేస్తారు. సో ఇలాగ మెయింటైన్ చేసే వాళ్ళకు ఒక చిన్న విషయం అండి, 1000 యూజర్స్ ఉన్నారు ఇక్కడ. ఈ 1000 యూజర్స్ కాస్త ఒక 5 ఇయర్స్, ఇది ఫస్ట్ ఇయర్ అండి, ఇయర్ 1లో ఇది జరిగింది. సో 5 ఇయర్స్లో సో ఈ 10 ప్రాజెక్ట్స్ని వాళ్ళు సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశారు. అండ్ దే ఆర్ గెట్టింగ్ మోర్ ప్రాజెక్ట్స్. సో 10 to 50 వెళ్ళిందండి. అండ్ ఎప్పుడైతే 50 ప్రాజెక్ట్స్ వచ్చాయో, సో దే వాంట్ టు ఇంక్రీజ్ దేర్ ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుందండి. ఎలా పెరిగిందంటే ఒక 5000 పీపుల్ పెరిగారండి, 5000 పీపుల్ ఎంప్లాయీస్ వచ్చారండి. సో అప్పుడు ఏం చేయాలి? ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోతుందండి, ఇది సరిపోదండి. సో దే వాంట్ టు ఎక్స్టెండ్ అంటే ఎలాస్టిసిటీ ఉండదు ఇక్కడ. అంటే ఇక్కడ ఉన్న డేటాబేస్ ఉందనుకుందాం, డేటాబేస్ 1 TB ఉంది, ఈ 1 TB 10 TB కాదు. సో ఇక్కడ ఇది ఎలాస్టిసిటీ అనేది పాసిబిలిటీ కాదు. సో వాళ్ళు ఏం చేస్తారు? ఈ 10 ప్రాజెక్ట్స్ కోసం ఎలాగైతే ఉందో దాన్ని అలాగనే ఉంచి రిమైనింగ్ ప్రాజెక్ట్స్ కోసం ఫ్యూచర్ ఫోర్కాస్ట్ చేసుకొని, ఇంకా సపోజ్ ఇప్పుడు 50 ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, లేదా ఇంకా 10 ఇయర్స్ తర్వాత 100 ప్రాజెక్ట్స్ రావచ్చు. సో దానికోసం వచ్చి డెడికేటెడ్గా సర్వర్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మళ్ళీ సెక్యూరిటీ కావచ్చు, ఇక్కడ ఏదైతే ఉందో అవన్నీ ఉంటాయండి. అండ్ ఇక్కడ ఏం చేయాలి? ఇనీషియల్గానే మనం ఇన్వెస్ట్ చేయాలి. సో ఈ ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే ఇదంతా సెటప్ అవుతుంది. అంటే ప్రాజెక్ట్ బిగిన్ కాకముందుకే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎంత ఉంటుందో తెలియదు, ఎంత ఉండదో తెలియదు, స్కేలప్ ఎలా చేయాలి, స్కేల్ డౌన్ ఎలా చేయాలి, హై అవైలబిలిటీగా మన అప్లికేషన్ని ఎలా ప్రొవైడ్ చేయాలి, దే డోంట్ నో. సో వాళ్ళు ఏదో ఎస్టిమేషన్ చేసుకొని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డప్ చేస్తారండి ఫర్ 5 ఇయర్స్. తర్వాత ఇంకో 5 ఇయర్స్ కోసం కూడా ఇప్పుడే డిజైన్ చేస్తారు. వై? బికాస్ అప్డేట్ అవుతుంది కాబట్టి. సో ఇలాగా వాళ్ళు ఆన్ ప్రెమిసెస్ని డెవలప్ చేసినప్పుడు ఇదంతా రిస్కే కదండి. ఇక్కడ ఉన్న మొత్తం సెటప్ కూడా అప్డేట్ అయిపోయింది, వాళ్ళకి ఇన్కమ్ వచ్చింది, ఓకే. వాట్ అబౌట్ దీస్ 10 ప్రాజెక్ట్స్? ఈ 10 ప్రాజెక్ట్స్ కోసం ఎంప్లాయీస్ సపరేట్గా మెయింటైన్ చేయాలి, ఇక్కడ ఉండే 50 ప్రాజెక్ట్స్ కోసం ఇంకా సపరేట్గా మెయింటైన్ చేయాలి. పీపుల్ కాస్ట్ అనేది పెరుగుతుందండి, మెయింటెనెన్స్ కాస్ట్ పెరుగుతుంది, పవర్ సప్లై పెరుగుతుంది, అండ్ నెట్వర్క్ మెయింటైన్ చేయడం, చిన్న చిన్న కాంపోనెంట్స్ కూడా లాక్స్ ఆఫ్ ప్రైజెస్ ఉంటాయండి. సో వాటన్నిటిని చాలా సెక్యూర్గా మేనేజ్ చేయాలి అండ్ చాలా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఆన్ ప్రిమిసెస్లో ఉంటాయండి. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒకవేళ ఏదైనా డిజాస్టర్ కావచ్చు, యాక్సిడెంటల్గా డేటా క్రాష్ అయిపోయింది అనుకుందామండి. సో ఆ డేటాబేస్ క్రాష్ అయిపోయింది, ఇది సడన్గా అప్లికేషన్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది, సర్వర్స్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయాయి. సో ఆ డేటాబేస్ని రికవర్ చేయడానికి చాలా టైం పడుతుంది, అది ఒక కాంప్లెక్స్ ఇష్యూగా డిజైన్ అవుతుందండి. సో ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఆన్ ప్రిమిసెస్ సిస్టంలో ఉంటాయి. రైట్, వాట్ ఆర్ ద రిస్క్? సో ఫస్ట్ రిస్క్ వచ్చేసరికి హై ఇనిషియల్ కాస్ట్ అండి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అనేది అప్ ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ నెట్వర్క్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకుందండి, హై ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. నెక్స్ట్ మెయింటెనెన్స్ అండ్ మేనేజ్మెంట్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ కొన్నాం ఇక్కడ. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎవడు మెయింటైన్ చేస్తాడండి? మళ్ళీ సపరేట్ టీం ఉంటుందండి. ఆ టీంని సో
కంటిన్యూస్గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో సాఫ్ట్వేర్ని కంటిన్యూస్గా అప్డేట్ చేయాల్సి వస్తుంది, మేనేజ్మెంట్ చేయాల్సి వస్తుంది, స్కిల్డ్ స్టాఫ్ని రిక్వైర్ చేసుకోవాల్సి వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది అండ్ అప్డేట్ చేయాలి. సో ఆపరేటింగ్ సిస్టమ్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఎవరు మేనేజ్ చేయాలి అవన్నీ కూడా. సో ఆన్ ప్రిమిసెస్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళే మేనేజ్ చేయాల్సి వస్తుంది, అవునా. నెక్స్ట్ స్కేలబిలిటీ ఇష్యూస్ అండి. ఈ స్కేలబిలిటీ ఇష్యూస్ ఏమవుతుందండి, సో పీక్ డిమాండ్ ఉంది, పీక్ ఆఫ్ డిమాండ్ ఉంది. సో అప్పుడు స్కేల్ అప్ చేయాలి, స్కేల్ డౌన్ చేయాలి. ఇది చాలా రిస్క్తో కూడుకుందండి. సో జస్ట్ ఇమాజిన్ చేయండి, ఇదంతా ఫోర్కాస్ట్ పైన డిపెండ్ అయి ఉంది. వాళ్ళు ఊహించుకోవాలి, ఓకే సో ఈ సాటర్డే రోజు మనకు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, యూజర్స్ ఎక్కువగా లాగిన్ అవుతారు, సో వీ నీడ్ టు స్కేల్ అప్. సో ఈ సపోజ్ ది 3 days ఏదైతే ఫ్రైడే రోజు చాలా తక్కువగా ట్రాఫిక్ ఉంటుంది, సో వీ నీడ్ టు గో ఇన్ స్కేల్ డౌన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఏదైనా అనుకోండి, సర్వర్ని స్కేల్ డౌన్ చేస్తుంటాం. సడన్గా ఫ్రైడే రోజు ఏదైతే డౌన్గా ఉంటుంది అనుకుంటారో ఆ రోజు హ్యూజ్ డిమాండ్ వచ్చిందండి. సో ఇనీషియల్ టైంలోనే అది అప్డేట్ కావాలంటే కాదండి, హ్యాంగ్ కావడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుందండి. ఫోర్కాస్ట్ కనుక మిస్ మ్యాచ్ అయిపోతే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారండి, స్కేలబిలిటీస్ అనే చాలా ఇష్యూస్ వస్తాయండి. అండ్ రికవరీ అండ్ బ్యాకప్. సో సపోజ్ అండి, బ్యాకప్ అంటే 1 TB డేటా ఉంది, బ్యాకప్ చేస్తాం. సో ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ TB డేటా మనం ఎక్కడ స్టోర్ చేస్తాం, ఎవ్రీడే TBs డేటాస్ వస్తుంది, ఎంత అని స్టోర్ చేస్తారండి. సో ఇదంతా కాంప్లెక్స్ చేయాల్సి వస్తుంది, బట్ కాంప్లెక్స్ ఇష్యూ అండి. సపోజ్ సడన్గా ఈ డేటా మొత్తం కొలాప్స్ అయిపోయింది, డేటా అనేది అవైలబుల్గా లేదు, ఏదో ఫ్లడ్ వచ్చింది అనుకుందాం, లేదా పవర్ క్రాష్ ఏదో వచ్చింది, కంప్లీట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కొలాప్స్ అయిపోయింది. సో అప్పుడు ఈ 1000 TB డేటాని మనం రికవరీ చేయాలంటే చాలా కష్టమవుతుందండి. బ్యాకప్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. సో ఈ బ్యాకప్ మెయింటైన్ చేయాలన్నా కూడా కాస్ట్తో కూడుకున్నది. సో ఇలాంటివన్నీ ప్రాబ్లం అవుతాయండి. నెక్స్ట్ లిమిటెడ్ యాక్సెస్ అండి. సో సింపుల్ చెప్తానండి, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసరికి హైదరాబాద్లో ఉందండి, సడన్గా మేనేజ్మెంట్ వచ్చేసి యూఎస్ వెళ్ళిందండి ప్రాజెక్ట్ విషయమై. సో అక్కడి నుంచి వెళ్ళి ఈ యూఎస్లో ఉన్న సర్వర్స్ మనం డెడికేట్గా కనెక్ట్ చేయాలంటే చాలా రిస్క్తో కూడుకున్నదండి. ఒక కనెక్ట్ చేయాలని కూడా సపరేట్ VPNని యూజ్ చేసుకొని, పర్టికులర్ సిస్కో డివైస్ని యూజ్ చేసుకొని కనెక్ట్ చేయాల్సి వస్తుంది. బట్ ఇట్స్ రిస్కీ అండి, రిస్కీ ప్రాసెస్ అవుతుంది. ఇదంతా కూడా రిస్కీ ప్రాసెస్ అండి. లిమిటెడ్ టు యాక్సెస్ అండి. సింపుల్గా చెప్పాలంటే రిమోట్ యాక్సెస్ అనేది, కొలాబరేషన్ అనేది చాలా రిస్క్తో కూడుకున్నది, కష్టమవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి అండి, అబ్సోలెన్స్. సో ఇక్కడ ఫ్రీక్వెంట్గా సాఫ్ట్వేర్ని, హార్డ్వేర్ని అప్డేట్ చేయాల్సి వస్తుంది. మనం ఫ్రీక్వెంట్గా అప్డేట్ చేయాలండి. సో అవుట్డేటెడ్ అవుతాయి అవి, వాటివి ఏంటో చెక్ చేసుకోవాలి. ప్రతిరోజు ఇలాంటి వాటి గురించి చెక్ చేసుకోవాలి. సపోజ్ అండి, మనకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్రాజెక్ట్ కొత్తగా వచ్చాయి, దాన్ని సెటప్ చేయాలి. సెటప్ అంటే ఫస్ట్ కాస్ట్ ఎక్కువ అండ్ చాలా టైం టేకింగ్ అండి. ఇదంతా సెటప్ చేయాలంటే, ఇనిషియల్ సెటప్ చేయాలంటే చాలా ప్రాబ్లమేటిక్గా అవుతుంది. సో ఎక్స్పాన్షన్ కూడా అండి, సెటప్ అయినా ఎక్స్పాన్షన్ రెండు అండి. సో ఎక్స్పాన్షన్లో ఏమవుతుందండి, సో ఎక్స్పాన్షన్ చేయొచ్చు బట్ చాలా టైం పడుతుంది. సపోజ్ అంటే ఎలాస్టిసిటీ ఉండదు ఇక్కడ. సో ఒక డేటాబేస్ 1 TB డేటాబేస్ని 10 TBగా కన్వర్ట్ చేయాలి. ఈ ఎక్స్పాన్షన్ పాసిబుల్ అవుతుంది, బట్ ఎలా పాసిబుల్ అవుతుంది, 10 TB ఒక డిస్క్ని కొని ఈ 1 TB డేటాని కూడా ఇందులోనే ప్లేస్ చేసి సర్వీస్ ఇవ్వాలి. అంటే డైరెక్ట్గా ఈ 1 TB డివైస్ని మనం 10 TBగా కన్వర్ట్ చేయలేము. వీ నీడ్ టు బై సపరేట్ 10 TB అండ్ కాపీ ద డేటా 1 TB టు 10 TB. ఇలా జరుగుతూనే ఈ ఎక్స్పాన్షన్ అనేది పాసిబుల్ అవుతుంది. బట్ మనకు క్లౌడ్లో ఉన్నట్టుగా ఎక్స్పాన్షన్ అనేది అంత సింపుల్గా ఉండదు. నెక్స్ట్ వన్ మోర్, ఇంటిగ్రేషన్ అనేది చాలా డిఫికల్ట్ అండి. ఒక ఆర్గనైజేషన్తో ఇంకో ఆర్గనైజేషన్ ఇంటిగ్రేట్ కావడం కానీ, కొత్త ప్రాజెక్ట్తో ఇంటిగ్రేట్ కావడం కానీ, సో ఇవన్నీ కూడా చాలా డిఫికల్ట్ అవుతాయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ IPs అనేవి చాలా కాంప్లికేటెడ్ అండి. IPs పబ్లిక్ IP కావచ్చు, ప్రైవేట్ IP కావచ్చు. సో దీనికోసం చాలా డేసే వెయిట్ చేయాలండి. సో VMs టైంలో పబ్లిక్ IP, ప్రైవేట్ IP అంటే ఆ నెట్వర్క్ టీం వాళ్ళు చాలా స్ట్రగుల్ పడతారండి. ఇప్పుడు అదే మనకు క్లౌడ్లో ఇలాంటివన్నీ అవసరం లేదు, డైరెక్ట్గా వస్తాయండి, చాలా సింపుల్గా వస్తాయండి. సో ఒక్క బిజినెస్ రిక్వైర్మెంట్కి మనకి ఏం అవసరం అవుతాయంటే సింపుల్గా స్కేలబిలిటీ ఉండాలి, హై అవైలబిలిటీ ఉండాలి, అండ్ ఫాల్ట్ టాలరెన్స్, స్కేలబిలిటీ ఉండాలి, ఎలాస్టిసిటీ ఉండాలి, అండ్ సెక్యూరిటీ ఉండాలి. ఇవన్నీ మనం అచీవ్ చేయొచ్చు ఆన్ ప్రెమిసెస్ ద్వారా. బట్ సడన్గా ఎర్రర్ కానీ ఏదైనా వచ్చినట్లయితే, రిక్వైర్మెంట్ పెరిగినట్లయితే ఇవన్నీ ఫెయిల్యూర్ కావడానికి అంతే రిస్క్ అవుతుందండి. రైట్, సో క్లీన్గా అర్థమైందండి. సో ఆన్ ప్రెమిసెస్లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి.